అమలాపురం నుంచి వచ్చామండి. దాని గురించి నేను ఫోన్లో చూసాను, ఎలాగైనా రావాలనుకున్నాను. నాదే ఈమె మీదే భారం వేసాను, అలాగే రాగలిగానండి. ఫోన్ కూడా అసలు కనెక్ట్ అయ్యేది కదని చేస్తే కనెక్ట్ అవ్వాలి అని అనుకున్నాను. కనెక్ట్ అయ్యిందండి, కానీ అపాయింట్మెంట్ లేదు అన్నారు. మీరు అదే కానీ దర్శనం చేసుకోవాలి అని వచ్చానండి. మీరు మళ్ళీ నవ్వుతూ వస్తారు. అది మీరు ఆయన దర్శనం ఇవ్వాలి, మాకు ఇస్తుంది కూడా అమ్మవారు. ఇస్తున్నారండి. నేను 16 వారాలు పూజ చేసుకుంటున్నాను. 16 శుక్రవారాలు కందదీపం వెలిగించుకుని ఇంట్లో చేసుకున్నాను. అంత బాగుందండి. ఏదో సమస్య ఉంటుంది కదా, ఆ సమస్య తీరిపోవాలి, మీకు మళ్ళీ ఆనందంగా రావాలి. మళ్ళీ ఖచ్చితంగా వస్తారండి సమస్య తీరిపోయి. మళ్ళీ మీరు అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి ప్రశ్న కన్నా ముందు మీరు రాగలిగారు. ఇక్కడ ప్రశ్న ముందు కన్నా దర్శనానికి వస్తేనే 1 వారం 2 వారాల్లో అందరికీ అవుతున్నాయండి. నేను చెప్పేదా మీ ముందు చెప్తున్నదే కదా అందరూ. మీరు అలా రాగలిగారంటే మీ కోరిక తీరుది కాబట్టి మాట్లాడాలి అని అనుకునేదానండి. కానీ ఎందుకో మనసంతా తేలిక అవుతుందని చెప్పి నేను దర్శనం చేసి మీరు ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఫ్రీ అవుతుంది. పిల్లలకి స్కూల్కి వెళ్తారని చిన్నపిల్లలు పర్లేదు, ఇంటికి వెళ్ళాక మీరు వెళ్తారండి. నిదర్శనం మాత్రమే నేను చూసాక అమ్మవారిని పట్టు ఇంకా బాధలు పట్టుకున్నాను. మీ పాదాలు వదలకూడదండి. ఎవరైనా సరే ఒకసారి పట్టామంటే వదలకూడదండి. వదిలేమంటే మళ్ళీ మన దగ్గర కాదు. అది గుర్తించుకోండి. అందరూ మనకి ఏదో కష్టం వస్తే రాకుండా ఏది ఉండదు. అవునండి, కష్టం వచ్చిందని అమ్మ దర్శనం చూపించారండి. దానివల్ల నేను ఇంకా కనెక్ట్ అయ్యానండి. అంతే అండి, ఏం పర్లేదు. నిజంగా పూజించకూడదన్నది లేదండి. పూజిస్తే మనకి తొందరగా అనుగ్రహిస్తారు. మీరేం కంగారు పడకండి. ఏమండి చాలా జెన్యూన్ గా అనిపించిందండి నాకైతే. మీ పీఠం ఏంటి ఇక్కడ అన్ని చూసాను ఫోన్ లో. చాలా మటుకు ఫేక్ ఉంటాయని అంటారు కదా, కానీ నా మనసుకి ఎందుకు అలా అనిపించలేదు. రావాలని పాపం మా హస్బెండ్ ని అంటే పాపం ఆయన చాలా దూరం నుంచి తీసుకొచ్చారండి నన్ను. మీరు అమలాపురం నుంచి ఫస్ట్ టైం కొవ్వూరు వెళ్ళానండి. అక్కడ తెలిసి అమ్మవారి గురించి అక్కడికి వెళ్ళాక బాగుండి అక్కడ అనుకున్నానండి. అప్పుడే 16 వారాలు చేసుకుంటానమ్మా అని. అప్పటి నుంచి ఇంకా అలా ప్రతి వారం పిల్లలు చిన్న పిల్లలండి, వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా అలాగే నాకు ఆ టైం మాత్రం ఏమనిపించదండి. చక్కగా పూజ చేసుకుంటానండి. ఆ తర్వాత అంతా ఇక్కడికి వచ్చానండి. చాలా జెన్యూన్ గా అనిపించింది నాకు. అంటే అమ్మతో మాట్లాడాలి అని కొంచెం ఏమో మనసు ఏమైనా ఇబ్బందులు ఉంటాయి కదా అని చెప్తాను. అమ్మవారికి అక్కడ అద్దంలో చెప్పుకున్నా మాట్లాడితే మీకు లోపల మనస్ఫూర్తిగా అందరూ దండం పెట్టుకుంటే ఆవిడతో మాట్లాడాలంటే ఇలా టెన్షన్ పడక్కర్లేదు. ఇంకా మరి మీకోసం మాకు లేట్ చేస్తుంది. నిజంగా నేను అనుకున్నాను, మిమ్మల్ని చూసాను, ఎలా అయినా మీతో మాట్లాడాలి అనుకున్నాను. కానీ మీరు అక్కడ బోనం గురించి అవ్వలేదు, లేట్ అయిపోయింది అని అనుకుంటున్నారు కదా. ఎలా అయినా కానీ ఇంతవరకు నాకు అదృష్టం అని అనుకుంటున్నాను.